20వ అధ్యాయము 7 నుంచి 9 వరకు లేఖన భాగాన్ని చదువుకుందాం. ఆదివారంలో మేము రొట్టె విరుచులకు కూడినప్పుడు పౌలు మరణాన్ని వెళ్ళనయింది వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతున్నాము. మేము కూడిన మేడగదిలో అనేక దీపములు. అప్పుడు 5 అన్న యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభారం వల్ల చూకి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడిను. దేవుడి యొక్క పరిశుద్ధ లేఖనాలను మన ఇంట్లో దీవించి ఆశీర్వదించిందాక. ఆమేన్ ఆమేన్. నాకు ఇచ్చిన మరో అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. చదువుకున్న లేఖన భాగంలో నుండి మరోసారి అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను. అప్పుడు ఐతూకు అన్న ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడే ఎత్తబడి. ప్రార్థించుకున్నాం. మమ్మల్ని అన్నిటిగా ప్రేమించిన మా ప్రియ పర్వకమందున మా తండ్రి మీకు అనేకమైన వందనములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. నమ్మదగిన దేవ, శాంత దేవ, గొప్ప దేవ, కనికరం కలిగిన తండ్రి, జాలి కలిగిన తండ్రి, మీకు అనేకమైన స్తుతులు స్తోత్రములు. మరొకసారి మీ సన్నిధిలో వాక్యం ప్రకటించిన కృపను బట్టి ధన్యతను బట్టి స్తుతులు స్తోత్రం. ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి కూడా స్తుతులు స్తోత్రం. నా జీవితంలో మా ప్రతి అవసరతలో మీరు తండ్రి చేసే అద్భుత కార్యాలను బట్టి మీకు స్తోత్రం. ప్రతి విషయంలో తన ఆరోగ్యం ప్రకటిస్తున్నందుకు మీకు అనేకమైన స్థితులు స్తోత్రం. సాతాను చేసే ప్రతి తండ్రి దుష్ట తలంపులను దుష్ట ఆలోచనలు వివరణ కలిగించండి. సాతాను ఎంతగానో శోధిస్తున్నప్పుడు మీ వాక్యం చేత పట్టుకుని ఎదిరించటకు సహాయం అనుగ్రహించండి. ఎస్ఐ తండ్రి దేనికి భయపడకుండా ప్రభు మీ వైపు చూస్తూ ముందుకు కొనసాగుటకు సహాయం అనుగ్రహించగలరు. వేస్తున్నామన్నా అడిగి వేడుకొని పొంది వచ్చినాం మా తండ్రి. సరే, ఇక్కడ ఈరోజు యవనస్తులు పుడుతు కదా. ఇక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుని పేరు ఏంటి? ఏం పేరు? టీచర్ సగం ప్రార్థనలో నా వాక్యం చెప్పేసింది. అవునా? 1 తిమోతి 4:4 అక్కడ చేసింది. యవనుడా నువ్వు ఎవరితో తృణీకరింపబడవద్దు అని ఉంది. అవునా? చూసినట్లయితే 1 తిమోతి 4:11 టీచర్ చేసేటప్పుడు సగం వేసి అక్కడే వెళ్ళిపోయింది. యవనుడా నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండును. టీచర్ ప్రార్థన చేసినప్పుడు ఎంతమంది విన్నారా? వింటే ఈ వాక్యం చేసిందా లేదా? టీచర్ ప్రార్థనలో చేసిందా? విన్నారు కదా. ఎవరైతే ఇక్కడ ఉండి మైండ్ బయట అయితే పెట్టలేదు కదా, బాడీ ప్రెజెంట్ మైండ్ అబ్సెంట్ అయితే లేదు కదా. సరే, ఇక్కడ ఈ యవనస్తుల గురించి చెప్పాలంటే అదే పని చేస్తున్నాడు. అవునా? కొంతమంది యవనస్తులు చర్చికి వెళ్తారు. చర్చికి వెళ్ళి చర్చిలో కూర్చోరు. బయట ఎక్కడ రోడ్డు పైననో లేదా బాల్కనీ పైననో, అవునా, స్టెప్స్ పైననో కూర్చొని సగం అటు సగం ఇటు, ఒక చెవు ఇక్కడ ఉంటుంది, ఒక చెవు అక్కడ, ఒక కన్ను లోపల ఉంటుంది, ఒక కన్ను బయట ఉంటుంది. ఇక్కడ కూడా యవనస్తులు అదే పని చేస్తున్నాడు. చదవండి మరొకసారి. అప్పుడు ఐతూకు అని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి. యవనస్తుల పనే అది. అవునా? యవనస్తులు చర్చికి వెళ్ళేటప్పుడు బహు జాగ్రత్తగా వెళ్ళాలి. యవనస్తులనే కాదు, అందరూ కూడా. కానీ యవనంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా యవనస్తులనే దేవుడు పట్టుకునేది. అవునా? చాలా మందిని కూడా యవనస్తులనే పట్టుకున్నాడు. యేసు ప్రభు కూడా ఆత్మతో నింపబడింది ఎప్పుడు? యవ్వనంలో ఉన్నప్పుడే. అంటే యవ్వనంలో ఉన్నప్పుడే దేవుని సేవ చాలా బలంగా
చేశాడు. యవ్వనంలో ఉన్నప్పుడే సాతాను శోధించింది కూడా అప్పుడే. యవ్వనస్తులకి ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయంటే సాతానుతో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ ఈ ఐతూకు అన్న యవ్వనస్తుడు చర్చిలో ఉన్న కూర్చోవాలి కదా, లేదా పూర్తిగా బయటనే వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ ఏం చేసినాడు, కిటికీలో కూర్చున్నాడు. అది కూడా ఎక్కడ, 3వ అంతస్తు పైన. ఇక కింద పడితే బతుకుతాడా? బతకడు. మనం కూడా అంతే. ఈ లోకంలో ఉన్నాం కదా, చర్చికి వస్తాం, లోపల ఉంటాం, బాడీ ప్రజెంట్, మైండ్ మాత్రం ఆబ్సెంట్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి వెళ్ళినాం, స్కూల్కి వెళ్ళి మీ టీచర్ ఒక లెక్క ఇచ్చింది, దాని ఫార్ములా కావాలి అని టీచర్ బోర్డు మీద చెప్తూనే ఉంది. విన్నంతసేపు వింటుంటాం. పక్కన ఒక ఆమె వెళ్ళిందనుకో, కాస్త మైండ్ బయటకు వెళ్ళిపోతుంది కదా. లాస్ట్ టీచర్ అడుగుతుంది, ఏమో ఈ ఫార్ములా వచ్చిందా, నేను ఒక లెక్క నీకు హోంవర్క్ ఇచ్చినానంటే అప్పుడు ఏం చేస్తావు, టీచర్ అది కాదు, టీచర్ ఇది కాదు. ఇట్లనే ఉంటే మన ఆన్సర్స్ కదా. అది కాదు. మనము యవనస్తులుగా ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైన వాళ్ళుగా ఉండాలి. యవనంలో ఉన్నప్పుడు మనల్ని ఎవ్వరూ తృణీకరించవద్దు. ఫలానా అమ్మాయి, ఫలానా అబ్బాయి ఇలా చర్చికి వెళ్తాడు, మళ్ళీ బయట చేసేవన్నీ చేస్తాడు. ఇలాంటి మాటలు మనకి రాకూడదు. అంటే మనం ఏం చేయాలి, పరిశుద్ధంగా జీవించాలి. మనలో ఇక్కడ తిమోతిలో మనం చదివాం కదా, ఇప్పుడు యవనమును బట్టి నేనెవ్వడు తృణీకరింపనీయకును, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రతి విషయంలో మన మాట పరిశుద్ధంగానే ఉండాలి, మన ప్రవర్తన పరిశుద్ధంగానే ఉండాలి కదా. మన ప్రేమ కూడా పరిశుద్ధమైన ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అంటే ఒక అబ్బాయిని చూసి ఒక అమ్మాయి లవ్ చేయడం, ఒక అమ్మాయి చూసి ఒక అబ్బాయి ఈ ప్రేమ కాదు. దేవుని ప్రేమ మనలో ఉండాలి. దేవుని ప్రేమ, ఆత్మ ఫలాలు ఉన్నాయి కదా. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం. ఇవన్నీ మనలో ఉండాలి. పైన కొన్ని ఉన్నాయి 15 కదా. ఆ వాటన్నిటిని మనము విసర్జించాలి. అవన్నీ విసర్జించినప్పుడే ఇవన్నీ మనలో ఉంటాయి. ఇటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలి కదా. ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటి అంటే, ఈ ఐతూకు అను యవనస్తుడు ఎక్కడ కూర్చున్నాడు, కిటికీలో కూర్చున్నాడు. సరే, ఆ కిటికీలో కూర్చున్నా కూడా పేతురు చెప్పే వాక్యాన్ని వింటున్నాడా? పౌలు చెప్పే వాక్యాన్ని వింటున్నాడా? వినలేదు. సగం లోకం, సగము దేవుడు. టీచర్ అది కూడా ప్రార్థన చేసింది, అవునా? సగం లోకంలో, సగం దేవుడిలో. మనమందరం ప్రార్థన విన్నాం కదా. సగం వాక్యం టీచరే చేసింది, నేను చెప్పే సగం వాక్యం అంతా టీచరే చెప్పింది. సరే, అయితేనేమి ఇక్కడ ఈ ఐదుగురు అను యవనస్తుడు కిటికీలో కూర్చుండి కాన్సన్ట్రేషన్ అంతా వాక్యం వైపు పెట్టలే. సగం లోకానికి అంటే అక్కడ ఎవరు వస్తున్నారో, ఇక్కడ ఎవరు ఏం చేస్తున్నారో, వాడు ఎక్కడ పోతున్నాడో, ఆ పిల్ల ఎట్లా పోతుందో, మేబీ తన మనసులో ఏముండొచ్చో మనకు తెలియదు, కానీ వాక్యంలో మాత్రము జీవించలే. అలాగే బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు నేను చెప్తా, గాఢ నిద్రలో పడి మోసపోయిన వ్యక్తి కూడా ఉన్నాడు. నేను ఇంతకు ముందు కూడా ఈ వాక్యం చెప్పా. ఒక వ్యక్తి ఎవరు? సంసోను కదా. ఆయన కూడా యవనస్తుడే కదా. ఆయన ఏం చేసినాడు? ఒక దెలీలా అనే వేశ్యకి లొంగి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అక్కడ కూడా దెలీలా ఏం చేసింది? సాఫ్ట్ గా తన తొడ పైన పడుకోబెట్టుకొని సాఫ్ట్ గా వదులుతూ తన బలాన్ని ఎలా రాబట్టుకో, తనని ఎలా చంపాలి, తనని ఏం చెయ్యాలని చెప్పి సాఫ్ట్ గా అడగడం మొదలుపెట్టింది. ఇక్కడ కూడా యవనస్తుడే కదా. ఈ గాఢ నిద్ర అనేది చాలా ప్రమాదం. యవనస్తులకు ఎంత నిద్ర ఉండాలో అంతే నిద్ర ఉండాలి. ఎక్కడైనా సరే, ఇంకైనా సరే. ఒకవేళ స్కూల్లో టీచర్ లెసన్ చెప్తే నిద్రపోయినారు అనుకో, లెసన్ మనకి ఏమీ అర్థం కాదు కదా. ఇక్కడ ఈ యవనస్తులు కూడా, సంసోను కూడా నిద్రలో పడి తన బలానంతటిని కూడా తనకు అప్పచెప్పాడు. లాస్ట్ కి రిపెంట్ అయినాడు, దేవుని బలాన్ని పొందుకున్నాడు. అది అక్కడికి వెళ్తాం. ఇప్పుడు ఈ యవనస్తుడు చేసిన పని ఏంటి అంటే పాపంలో పడిపోయినాడు. ఎవరి పాపంలో పడిపోయినాడు?
స్త్రీ పాపంలో, స్త్రీ వ్యామోహంలో పడిపోయి తన బలాన్ని అంతటిని కూడా పోగొట్టుకున్నాడు. ఇలాగా చాలా మంది కూడా లోకంలో ఉంటున్నారు. యవనస్తులు దేవుని చేత పట్టబడిన వారే, కానీ కొంతమంది వ్యక్తులు ఉంటారు, మనం మంచి మార్గంలో వెళ్తా ఉంటే మీరు ఎలాగైనా చెడగొట్టాలి, పైకి మాత్రం మంచి మాటలే చెప్పరు. అమ్మా నువ్వు బాగా పాడుతావు, నువ్వు బాగా అన్ని మంచివే, లోపల మాత్రం అంతా చెడు హృదయంతోనే ఉంటావు. నువ్వు ఎట్లా నాశనం అయితే చూద్దాం, ఈ పిల్లలు ఎలాగైనా దారి తప్పించాలి, దేవుని సన్నిధికి పోకుండా ఈ పిల్లలు ఎలాగైనా దూరం చేయాలి అనే ఆలోచనలు చాలా మంది కలిగి ఉంటారు. అని మీకు అర్థం కావు. వాళ్ళు ఏదో ప్రేమ మాటలు చెప్తేనే మనం ఏమంటామంటే ఓహో ఇది నిజమేనేమో అని అనుకుంటాం కదా. చాలా మంది యవనస్తులు మనం చూస్తాం చర్చలలో చక్కగా పాడుతుంటారు, చక్కగా వాక్యం చెప్తారు. కొంతమంది దుష్ట పురుగులు వాళ్ళని చేరి ఆవరిస్తాయి. దుష్ట మృగాలు అంటే మన మృగాలు కాదు, మృగం లాంటి మనుషులు వాళ్ళని చెడగొట్టే విధానంలో చాలా మంది దేవునికి దారి తప్పిస్తాయి. అలాగా చాలా మంది మనం చూస్తాం. ఇక్కడ ఈ యవనస్తుడు కూడా గాఢ నిద్రలో పడి చనిపోతాడు, వాక్యాన్ని వినడు కదా. మనం కూడా యవనస్తుని వలె ఉండకూడదు. అలాగే కొంతమంది కన్యకలు ఉన్నారు, వాళ్ళు కూడా సేమ్ సిచ్యువేషన్, దేవుని రాజ్యాన్ని కోల్పోతారు. వాళ్ళు ఎవరు? బుద్ధి లేని కన్యకలు. అక్కడ కూడా ఏది నిద్రాపారం వల్లనే కదా. అక్కడ కూడా ఏంటి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తే రెఫరెన్స్ ఫాస్ట్ గా తర్వాత చదువుకోండి. అక్కడ ఏం చేస్తారు, 10 మంది కన్యకలు ఉంటారు. అక్కడ ఏమైందంటే 5 మంది బుద్ధి లేని కన్యకలు, 5 మంది బుద్ధి గల కన్యకలు. బుద్ధి గల కన్యకలు ఏం చేసినారు అంటే తమ దివిటీలలో నూనె పోసుకున్నారు, తర్వాత తమకు కావలసినంత నూనె కూడా తమ వెంట తెచ్చుకున్నారు. బుద్ధి లేని వాళ్ళు మాత్రం ఏం చేశారు, దివిటీలలో మాత్రమే నూనె పోసుకొని వచ్చినారు. అవునా? అయితే ఇక్కడ బుద్ధి లేని కన్యకలు దేవుడు వచ్చే సమయానికి ఏం చేసినారు, నిద్రపోయినారు కదా. నిద్రాభారం వల్ల నిద్రపోయినాడు. అయితే దేవుడు వచ్చాడు, కన్యకను తీసుకొని చాలాసేపు ఎదురు చూశారు. ఇప్పుడు వస్తాడు చాలాసేపు ఎదురు చూసి తీరా వచ్చే టైంకి ఏం చేసినారు, వీళ్ళు నిద్రపోయినారు. అయితే దేవుడు వచ్చే సమయానికి లేచి మా దివిటీలు అంటించుకున్నాము అంటే అంటుకుంటాయా? అందులో నూనె ఉందా? లేదు. అయితే ఇక్కడ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, దేవుని రాకడ చాలా చాలా సమీపంగా ఉంది. మనము బుద్ధి కలిగిన కన్యకల వలె ఉండాలి. బుద్ధి కలిగి మనము దేవుడు ఎప్పుడు వచ్చినా సరే మనం మెలకువగా ఉండి దేవుడిని ఎదుర్కొనే వారంగా మనం ఉండాలి. ఇక్కడ వీళ్ళు కూడా దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. మీరెవరో నాకు తెలియదు అంటాడు దేవుడు. అలాంటి సిచ్యువేషన్ లో మనం అనిపించుకుందామా? మనం అనిపించుకోకూడదు. మనం ఎలా ఉండాలి అంటే దేవుడు ఎప్పుడు వచ్చినా సరే మనము దేవునికి మనకు అది అవినాభావ సంబంధం ఉండాలి. దేవుడితో మనం ఏకమయ్యే వారిగా మనము ఉండాలి. ఇలాగే మనం చూసినట్లయితే ఇంకొకరు పాపం చేసిన వారు ఎవరు అంటే మనకు అందరికీ తెలుసు. ఆయన అంటే ప్రతిరోజు ఆయన మాటలు ఏంటి, ఆయన పేరేంటి వాక్యం చెప్పం. ఆయన పేరు ఏంటి అంటే సాయంత్రం వేళ మిద్దపైకి ఎక్కి పాపంలో పడిపోతాడు దావీదు. ఆయన కూడా యవనస్తుడే. ఆయన సాయంత్రం వేళ ప్రార్థన చేసుకునే టైం, కానీ ఆ రోజు ఏమైందో పైకి ఎక్కుతాడు, మిద్ద పైకి ఎక్కి అక్కడ కూడా స్త్రీ వ్యామోహమే, పాపంలో పడిపోతాడు కదా. యవనస్తుడు కూడా పాపంలో పడిపోయి దేవునికి దూరం అవుతాడు, ఎంతగానో దేవుని క్షమాపణ కోరుకుంటాడు. అలాగే యవనస్తులు కూడా పాపంలో పడిపోయినా సరే యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. ఖచ్చితంగా తొట్టిల్లారంటే ఎవ్వరు లేరు. తొట్టిల్లినా కూడా మరలా మనం ఏం చేయాలి, లేవాలి. ఇక్కడ 5 అనే యవనస్తుడు గాలి నిద్ర పోయి పైనుండి కిందికి పడి చనిపోయి పైకెత్తబడతాడు. ఇలాగే మనం కూడా పాపంని చంపివేయాలి. ఆత్మీయ జీవితంలో మనందరము పైకి చిగురించే జీవితంలో మనందరము పైకి లేయాలి. ఇక్కడ పాపాన్ని చంపివేసి ఆత్మీయత మనలో పెంపొందించుకోవాలి. ఇక్కడ 5 యవనస్తుడు కూడా చనిపోయి మరలా పైకెత్తబడి మరలా బ్రతుకుతాడు. అవునా? మనం కూడా
పాపాన్ని చంపివేసి యవనస్తులైనటువంటి వారు ఈలోగా శరీరేచ్ఛలన్నిటినీ చంపివేసి ఆత్మీయతలో దేవునితో సహవాసం కలిగి ఎవరైతే మనకు ఆత్మీయ ఆహారాన్ని అందిస్తున్నారో, నిజంగా మన కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తున్నారో, మనందరము దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. మనము పాపాలన్నిటినీ చంపివేసి దేవునికి ఇష్టలుగా జీవించాలి. అలాగే ప్రతి విషయంలో మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలి. అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ సామెతలు 9:15 ఒక మాట ఉంది, చదవండి. సామెతలు 9:15. సామెతలు అనగానే మనకి అంత యవనస్తులదే వస్తుంది. ఆ దారిని పోవాలని చూచి తమ త్రోవను చక్కగా వెళ్ళువారిని చూసి జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మని వారిని పిలుచును. సారీ, 6వ అధ్యాయము 9వ వచనం. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉండువు, ఎప్పుడు నిద్ర లేచడము. యవనస్తులకు సోమరితనం అవసరం లేదు. యవనస్తులకు సోమరితనం ఉండకూడదు. యవనస్తులు యాక్టివ్ గా ఉండాలి. దావీదు తన చిన్ననాటి నుండి యాక్టివ్ గా ఉన్నాడా లేదా? ప్రతి విషయంలో నాట్యం చేస్తాడు, పాటలు పాడతాడు, ప్రతిదీ చేస్తాడు. యవనస్తుడుగా ఉన్న మనందరం ఏం చేయాలంటే, మనకి ఏదో హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కొంచెం ఎవరికైనా వస్తుంది, అది కామన్. కాకపోతే యవనస్తులు ఎప్పుడు చురుగ్గానే ఉండాలి. ఇక్కడ సోమరి ఎందాక నీవు పండుకొందువు, ఎప్పుడు నిద్ర లేచదు. ఇక్కడ అంటున్నాడు సొలొమోను మహారాజు, సోమరులుగా యవనస్తులు ఉండకూడదు. ఇది ఒక విషయం మళ్ళీ గుర్తు పెట్టుకోండి. ఎప్పుడు మనం చురుగ్గా ఉండాలి. ప్రతి విషయంలో, ఇంటి పనుల్లోనూ, మనం బయట ఏదైనా వర్క్ చేస్తుంటే ఆ పనిలోనూ, మన అమ్మ నాన్నలకి పనిచేసే విధానంలోనూ, ప్రతి విషయంలో మనము చురుగ్గా ఉండాలి. అప్పుడే దేవుడి నుండి మనకు ఆశీర్వాదాలు వస్తాయి. సరే, అలాగే మనం చూసినట్లయితే ప్రతి విషయంలో మనము దేవుని యొక్క కృపను పొందాలి అంటే వాక్యాన్ని ఎక్కువగా చదవాలి. చదివిన వాక్యాన్ని చదువుతున్నాం కదా అని చదివినట్టే వదిలేయకూడదు. చదివిన వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని మనం ఎటుపోయినా వాక్యం మనం గద్దిస్తుంది. ఒకవేళ దారి తప్పిపోతున్నా, ఏదో నువ్వు దారి తప్పుతున్నావు, ఇది చూసుకో, ఈ వాక్యం గుర్తు తెచ్చుకో. ప్రసంగి 12లో మనం చూస్తాం. ప్రసంగి 11:9. యవనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పులను, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పులను ప్రవర్తింపుము. ఇక్కడికి చదువుకుందాం. ఎంత బాగుంది కదా మాట. యవనుడా, నీ యవ్వనమందు సంతోషపడము, యవన కాలమందు నీ హృదయం సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తింపు. ఎంత బాగుంది కదా ఈ మాట చదువుతుంటే కదా. ఇక్కడ కింద ఒక మాట ఉంది, అయితే ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు దొంగతనం చేసేంతసేపు బాగుంటది. పోలీసులకు పట్టుబడ్డాడనుకో ఏమైతుంది, చిరగబారుతుంది. ఇక్కడ కూడా ఇక్కడ ఏమంటున్నాడు, అయితే. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి యవనస్తుడు. ఇక్కడ పై వరకు యవనుడా, నీ యవన సంతోషపడము, నీ హృదయం సంతోషంగా, నీ కోరిక చొప్పున, నీ దృష్టి అంటే మనకి ఏది కోరుకుంటే కావాలి, మనకి ఏది కోరుకున్నా అది పొందుతున్నాం. అన్ని విధాలుగా నీకు ఎట్లా ఫోన్ లో ఏమైనా చూడాలనుకుంటే చూడొచ్చు, నీ ఇష్టం. చెడు ఉంది, మంచి ఉంది ఫోన్ లో, నువ్వు ఏదైనా చేయొచ్చు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, అయితే. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం చేసే ప్రతి పనిలో ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏముంది కింద చదవండి. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోను. నువ్వు చేసే ఏ పనైనా ఇష్టంగా చేయబ్బా, ఎన్నైనా చెయ్యి. నీకు ఇష్టం వచ్చినట్టు తిరుగు, నీకు ఇష్టం వచ్చినట్టు సినిమాకు,
నీకు ఇష్టం వచ్చినట్టు ఫోన్ చూడు, నీకు ఇష్టం వచ్చినట్టు పాపంలో మునిగి తేలు. అయితే అనేది జ్ఞాపకం పెట్టుకుంటే మనం అవన్నీ చెయ్యం. అవునా? అవును. ఇప్పుడు నేను దొంగతనం సడన్ గా ఎవరైనా వచ్చారు, దొంగతనం చేసే వాళ్ళు అంత ఈజీగా చేయాలమ్మా. ఎవరు వస్తారో, ఎవరు చూస్తారో, ఏం చూస్తారో టెన్షన్ ఉంటదంట కదా. అలాగా మనం కూడా దేవునికి నిజంగా భయపడే వాళ్ళైతే ఇవన్నీ చేయరు. ఇక్కడ ఏమంటున్నాడు ప్రసంగి, నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యి, కానీ అయితే ఒకరోజు తీర్పు ఉంటుంది. మనం చేసిన ప్రతిదీ ఎవ్వరు చూడకపోవచ్చు, మీ అమ్మ మీ నాన్న చూడకపోవచ్చు, మీ అన్నలు చూడకపోవచ్చు, ఇంకా నీ స్నేహితులు చూడకపోవచ్చు, నీ బంధువులు చూడకపోవచ్చు కదా. మనం ఏమి చేసినా ఎవరు చూస్తాడు? దేవుడు చూస్తాడు. వీటన్నిటిని బట్టి ఒక రోజు తీర్పు ఉంటుంది. ఎప్పుడు తీర్పు? మనం చనిపోయినాక. చనిపోతే ఇంకా అయిపోయి మనం బ్రతక అనుకుంటామా? అనుకునికి లేదు. ఖచ్చితంగా తీర్పు ఉంది. నువ్వు ఏ చిన్న పని చేసినా అక్కడ సీసీ కెమెరా ఏదైనా సరిగా కనిపించలేమో, క్లియర్ ఉంటుంది అక్కడ. ఏ చిన్న పొరపాటు చేసినా అక్కడ ఉంటుంది. యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో ఇది కృపాకాలం. నువ్వు ఎన్ని తప్పులు చేసినా దేవుడు క్షమిస్తూనే ఉంటాడు. కాకపోతే ఒక రోజు వస్తుంది. ఒక రోజు వస్తే ఆ రోజు మనం ఏమైపోతామో జ్ఞాపకం ఉంచుకోండి చాలు. ఇవన్నీ మనం వింటున్నప్పుడు మనం ఎన్నో చూస్తున్నాం, లోకంలో ఎన్నో జరుగుతున్నాయి కదా. భూకంపాలు వస్తున్నాయి, అన్ని జరుగుతున్నాయి. అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి దేవుని విషయంలో. మా అమ్మ చూడట్లే, సలమక్క చూడట్లే, ఇంకెవ్వరు చూడడంలే, నాకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తా, ఎవడి అంటే నాకేంటి విర్రవీగుతాం కొన్నిసార్లు. ఆ విర్రవీగుతనం దేనికి పనికి రాదు. మనం చనిపోతే ఎక్కడ పోతాం? మట్టిలోకే పోతాం. అవునా? ఎవ్వరు ఒకవేళ మనకి బుద్ధి జ్ఞానములు చెప్పేవారు తిట్టి కొట్టి చెప్పినా మనం వినా. నేను ఈ వాక్యం పోయినసారి చెప్పినప్పుడు ఇవే చెప్పిన. నాకు ఒక చిన్న సిచ్యువేషన్ జరిగిందని చెప్పినా కదా. సినిమాకి రమ్మన్నారు. నేను చెప్పిన ఇంతకు ముందు, మీకు గుర్తుందో లేదో. నేను నా ఇంటి దగ్గర ఉన్నప్పుడు హైదరాబాద్ లో సినిమాకి పోదాం అన్నారు. అక్కడ నన్ను ఎవరు చూసేటోళ్ళు లేరు. నేను నా భర్తనే సినిమా పోదాం అన్నాడు. అప్పుడు నేను అనుకోవచ్చు, నేను గూడూరులో వాకింగ్ చెప్తా, గూడూరులో ప్రార్థన చేస్తాను, నన్నెవరు చూడాలి ఇక్కడ, నాకేమో తెలిసిన వాళ్ళు ఉన్నారా? సినిమా పోవచ్చు. నేను ఒకటే భయపడిన, దేనికి ఒకటే ప్రార్థన. అది కూడా సండే అడిగినారు నన్ను సినిమా. అప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నా. పిక్నిక్ అంటే ఒప్పుకోలేదు. సినిమా కన్నా పోదాం దా, ఉప్పల్ దగ్గరే కదా, అక్కడే కార్లో తీసుకుపోతాం, నువ్వు చూడదు కళ్ళు మూసుకొని కూర్చో అన్నారు. నేను ఒకటే చెప్పిన, నేను ఎవరికి కాదు దేవునికి భయపడతానా. దేవుడు నన్ను ఒకరోజు ఎక్కడ అడుగుతాను, నేను దేవునికి సమాధానం చెప్పాలి. ఆ భయం మనలో ఉన్నప్పుడు ఎక్కడికి పోయినా మనం తప్పు చేయము. ఒకవేళ తప్పు చేసి ఇక్కడ ఐతూపు అనే యవనస్తుడు కింద పడిపోవడానికి కారణం ఏంటి అంటే సగం లోకము సగము దేవుడు. ఇలాంటి జీవితం మనకి ఉండకూడదు. ఒకవేళ అలా ఉన్న వ్యక్తి సరే సన్నిధిలో ఉన్నాడు, కింద పడ్డాడు, మన లేపబడి చనిపోయిన వాడు మన బ్రతికినాడు. అవునా? మనం కూడా పాపాన్ని చంపివేసి మనము నూతనమైన జీవితంలో ఫలించాలి. ఒకవేళ అలాగ ఫలింపు లేదు అనుకో, మనం ఏమైపోతాం? నాశనమైపోతాం కదా. అలాగే పాపానికి దూరంగా పారిపోయిన యవనస్తులు కూడా బైబిల్లో ఉన్నారు. ఎవరైనా? యోసేపు. ఆయనకు ఫలించడి కొమ్మ అని పేరు వచ్చింది. యోసేపు కూడా అక్కడ ఎవ్వరు లేరు, ఆమెరా పాపం చేద్దామనింది. పోయినాడా? అక్కడ ఎవ్వరు లేరు చూసేవాళ్ళు, రాగినే విలుస్తుంది అని పోవచ్చు. కానీ పాపానికి దూరంగా పారిపోయినాడు. ఎంత దూరంగా పారిపోయినాడో అంత బ్లెస్డ్ అయినాడు. ఫలించడి కొమ్మగా ఆయన బైబిల్లో నిలిచిపోయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా పాపం అంటే మన ఫ్రెండ్స్ కానీ మన ఇంటి పక్కల కానీ ఎవరైనా సరే పాపానికి ప్రేరేపించినప్పుడు, చిన్న దొంగతనమే, చిన్న అబద్ధమే కదా, చిన్న పనే, ఇది చేస్తే ఏమైతుంది అంటే కూడా మనం ఒప్పుకోవాలి. మనసాక్షి తెలుసు కదా తప్పు అని తెలిసినప్పుడు మనం ఆ పని చేయకూడదు. అలా చేయకపోతే నీకు దేవుడు ఆశీర్వాదం. లోకంలో తిట్టవచ్చు, ఆయమ్మ ఒకటే బైబిల్ చదివేది, ఆ పిల్ల ఒకటే వాక్యం చెప్పేది, ఎవ్వరు లేరా అనొచ్చు. తిట్టుకున్నా పర్వాలేదు. మన సాక్షికి మనకు తెలుసు. మనం నీతిగా
ఉన్నప్పుడు, మనం యథార్థంగా ఉన్నప్పుడు ఇంకొకరికి కూడా చెప్పగలుగుతాం. మనమే దారి తప్పిపోతే ఎవరికి చెప్తామా? చెప్పలేదు కదా. ఇక్కడ యోసేపు పారిపోయినాడు. దేవుడు ఎంతగానో ఆశీర్వాదం, మనకు ఎవరి నుండి ఆశీర్వాదాలు కావాలి? దేవుడి నుండి ఆశీర్వాదాలు కావాలి. ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా, ఏమి కూడా కట్టుకున్నా, ఏది ఉన్నా ఈ లోకంలో అన్ని కూడా మాయమైపోయేటివే. మనం పరలోకంలో ధనాన్ని మనం కూర్చుకోవాలంటే ఈ లోకంలో మనం ఏం చేయాలి? నీతిగా, నిజాయితీగా, మంచి ప్రవర్తన కలిగి మనము జీవించాలి. యవనస్తులుగా మీరందరికీ చెప్పే విషయం ఏంటి అంటే, ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా దేవునికి మాత్రమే మీరు భయపడండి. అయితే అనేది గుర్తుపెట్టుకోండి. అయితే మనం ఎక్కడికి పోయినా ఈ అయితే అనేది గుర్తు పెట్టుకొని మన పనులన్నింటినీ మనం చేద్దాం. అయితే వీటన్నిటి గురించి తీర్పు ఉంది. అయ్యో, దేవుడు ఖచ్చితంగా నాకు తీర్పు తీరుస్తాడు. యోసేపుని జ్ఞాపకం చేసుకోండి కదా. వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటే మనము స్థిరంగా నిలబడతాం. ఈ ఐదుకు అనే యవనస్తుడు కింద వాళ్ళు లేపబడ్డాడు అంటే మనం కూడా పాపాన్ని మళ్ళా చెప్పడానికి కారణం ఏంటంటే, మనం ఈ లోకంలో యవనస్తులు చాలా మంది చెడిపోతున్నారు. ఎందువల్ల అంటే అక్కడ డ్యామ్ దగ్గర కూర్చుంటారు, ఇంకెక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఒకసారి భయం అనిపిస్తుంది. యవనస్తులుగా తప్పుతాం. ఎవ్వరు పర్ఫెక్ట్ అని చెప్పను. నేను కూడా పర్ఫెక్ట్ అని చెప్పను. యవనస్తులుగా తప్పుతాం కొన్నిసార్లు. అయితే మరలా మనము దేవుడి దగ్గర వచ్చి రిపెంట్ అయి పాపాన్ని కప్పివేసి, అంటే దైవికంగా మళ్ళీ పాపాన్ని ఆడ పాపం చేసి వచ్చి ఎవరు చూడలేదు మళ్ళీ బయటికి గంభీరంగా ఉండడం కాదు నేను అదిగా చెప్పేది. దేవునికి ఇష్టంగా మనము జీవించాలి. చిన్న అబద్ధమైన పాపమే. ప్రార్థన చేయకపోవడమే పాపం. అబ్బా, ఇంక అబద్ధాలు దొంగ అంటే పాపం కాదా? ప్రార్థన చేయకపోవడమే పాపం. మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళాలి. మీ టీచర్ చూసింటారు, ఇంట్లో ప్రార్థన చేసుకుంటారు, బయటికి వెళ్తే చర్చ్ లో కూడా ప్రార్థన చేసుకుంటారు. అవునా? మేము కూడా అలాగే నేర్చుకున్నాం. చిన్నప్పటి నుండి మేము కూడా అదే పాటలో నడిచినాం. ఈడ ప్రార్థన చేసుకో, ఒకవేళ ఇంట్లో చాలా మంది మనుషులు అయినా ప్రార్థన చేసుకొని బయటకు వెళ్తాం. ఈ మధ్య కొంచెం చర్చ్ దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు, ఇక్కడే బస్ ఎక్కుతాం కొంతమంది. ఇప్పుడు నేను అదే పని చేస్తున్నా. ఒకసారి అంటే చర్చ్ లో వెళ్ళి ప్రార్థన చేసుకుంటే బాగుంటది. ఆడ దిగినా ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటాం. సరే, ఎక్కడికి వెళ్ళినా మన ప్రవర్తన, మన ప్రేమ, మన మాట, మన ప్రతిదీ దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవునికి ఇష్టంగా లేకపోతే తర్వాత వచ్చే పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి. సంసోను ఎంత వేదన పడ్డాడు కదా. దేవునికి అక్కడ ఒక స్త్రీ యొక్క పాపంలో పడి చివరి వరకు ఆయన తప్పు చేసి లాస్ట్ ఎంత క్షమాపణతో, దేవా ఒక్క ఛాన్స్, ఒక్క అవకాశం, ఎంత మోకరించి ఎంత పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే దేవుడు క్షమించి మరలా తనకి బలాన్ని ఇస్తాడు. అలాగే యవనస్తులందరూ పాపాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టంగా జీవించి మీకు, మీ కుటుంబాలకు, దేవునికి, అందరికీ మంచి పేరు తెచ్చే విధంగా మనము బ్రతకాలి అని ఒక చిన్ని వాక్యం ద్వారా తెలియజేస్తూ ముగిస్తూ ఉంటున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈమె యెహోవా మాటలు, ఈమె దేవుని మాటలు. మీరు ఎందుకు మనుషులుగా నన్ను చూసి నిర్లక్ష్యం చేస్తున్నారు? నేను మనుషులే, కానీ నాలో ఉండి మాట్లాడుతున్నది దేవుని యొక్క ఆత్మ. దేవుని ఆత్మ మీరు ధిక్కరిస్తున్నారా? దేవుడి దగ్గరికి అన్యం తెలీదా? దేవుడు భయంకరమైన చీకటి ఆయన కొలుపులో నుంచి నేను బయటకు తీసుకొచ్చిన విషయం అప్పుడే మర్చిపోయావా? భయంకరమైన దాసత్వం నుంచి, ఏడు నుంచి, బాధ నుంచి, వేద నుంచి, రోజు నుంచి, కన్నీటి నుంచి, మరి అంత ఇదిగా మీ కష్టార్జితమంటే వృధా అయిపోతుందని అలాంటి ఏడుపులో ఉన్నప్పుడు అక్కడి నుంచి దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చి సమృద్ధిలోకి నడిపిస్తే మర్చిపోయి వెర్రవీగిన దృష్టితో ఉండి మాకు దేవుడు చెప్పేది మేము వినాం అంటారు. చూడండి ఎంత బాధపడుతున్నాడు ఇక్కడ ఇర్మియా. అంగీకరించము, మేము నీతో చెప్పిన సంగతులన్నింటినీ నిశ్చయంగా మేము అంగీకరించే మేము దేవుడు చెప్పినాడు. ఎందుకు చేస్తాం? మేము చేయం. నిన్న చెప్పాను కదా, ఎవరైతే ముందు వస్తారో వాళ్ళకి గిఫ్ట్ అని ముందు వచ్చింది. వాక్యం కూడా చెప్పింది బాబా. హైమావతి కూడా అంత పాటు వచ్చింది, అందుకే హైమావతి కూర్చున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తే మాటకు మనం కట్టుబడాలి. దేవుని సన్నిధి ఎప్పుడు మనం నిర్లక్ష్యం చేయకూడదు. మళ్ళీ చెప్తున్నా నేను,
ఎందుకంటే ఇలా చేయడం ద్వారానే ఆశీర్వాదం. అలా దేవుడికి మనము ఆలస్యంగా చేస్తే దేవుడు మనం లెక్క అడుగుతాడు. ఆ ఆలస్యం ఎక్కడికి పోతుంది? నీ లైఫ్లో ఆలస్యం అయిపోతుంది. నీ లైఫ్లో పెళ్లి లేట్ అయిపోతుంది, ఉద్యోగాలు లేట్ అయిపోతుంది, ఆశీర్వాదం లేట్ అయిపోతుంది, సమాధానం త్వరగా రాదు, సంతోషం త్వరగా రాదు, లాంగ్ అయిపోతూనే ఉంటుంది. ఇంకా దుఃఖము, వేదన, రోదన అవి సమాప్తి కావు. కానీ అదే దేవుడికి చేస్తే నిత్య ఆనందం. మీ దుఃఖ దినంలో ఏమైపోతాయట? ఎగిరిపోతాయి. వాక్యమే చెప్తుందా? మనం ఏం చెప్పేది ఉండదు. నా సన్నిధికి రావాలని గంతులు వేసి వచ్చేవాడు. దాని ఎంత చక్కగా ఒక రాజు ఎన్ని టాలెంట్స్ ఉన్నాయి, ఎక్కడ నేర్చుకున్నాడో ఏమో. ప్రతి టాలెంట్స్ దాదాపు 12 తలాంతులు ఉన్నాయి దావీదుకు. మనం గుర్తుపెట్టుకుంటే అంత బిజీగా ఉన్న దావీదు కీర్తన 63 ఒకటి చెప్పండి. వేకువలే లేచి ఆయన స్థితించంటే ఫస్ట్ ప్రయారిటీ ఆయనకి ఇవ్వడం అంటే ఎలా ఉందంట చదవండి. 63 దేవా నా దేవుడవు నీవే, వేకువలే నిన్ను వెతుకుదును, నీ బలమును ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఇది అండర్లైన్ చేసుకోండి. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు కృష్ణమన్నది. ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలా, ఎప్పుడు 7 అవుతుందా పోవాలా, ఎప్పుడు 7 అవుతుందా పోవాలా, అది ఎప్పుడు 9 అవుతుందా కాలేజీ వెళ్ళా, ఎప్పుడు 9 అవుతుందా స్కూల్కి వెళ్ళాం, ఎప్పుడు 9 అవుతుందా పనులకు వెళ్ళాం, ఎప్పుడు 4 అవుతుందా డాక్టర్ దగ్గర వెళ్ళా, ఎప్పుడు 5 అవుతుందా 3కి ఇచ్చినాడు కదా 3కి పోవాలా. ఎంత తపన ఉంటుంది. ఈరోజు 3 గంటలకు పోదా డాక్టర్ ఇచ్చినాడు, ఈరోజు ఉద్యోగానికి పోవాలా, లేట్ అయితే అని ఎంత తపన. అవుతుందా టైం అవుతుంది వెళ్ళగొడతా. మరి దేవుడి గురించి ఎందుకు లేదా తపన? చూడండి, ఒక రాజు ఉండే దైవాన్ని తండ్రికి ఎంత ఇష్టంతో వస్తున్నాడు. అక్కడ గంతులు వేస్తూ ఆశతో కనిపెడుతున్నాడు, టైం చూసుకుంటున్నాడు. వేసుకొని ఆయన ఒక టైం పెట్టుకొని దేవుని స్తుతిస్తాడు. రోజుకు 3 సార్లు 7 సార్లు స్తుతి, 3 సార్లు ప్రార్థన. ఆ ప్రార్థన టైం ఎక్కడున్నా కూడా ప్రార్థన టైం చూసుకుంటాడు. వెంటనే దేవుని ఆరాధిస్తాడు. యుద్ధం చేస్తున్నా ఎక్కడున్నా కూడా. అది ఎప్పుడైతే దేవునికి మనకు అప్పుడు కనెక్షన్ ఉంటుందో మన జీవితంలో వెంటనే ఎప్పుడు ఏం జరగాలో అది చేసేస్తున్నాడు ఆయన. అంతే. ఈ కరోనా పీడం అంత తొందరగా ఎవరికి తెలియదు. అక్కడ ఇంత పెద్దది పద్మ వచ్చి ఆశ్చర్యపోతుంది. టీచర్ పద్మ టీచర్ ఎంత పెద్ద హాల్ దేవుడు ఇచ్చిన టీచర్ మంచిగా నేను దేవుడు అంటే నాలో కదా అందరిలో ఉన్నాడు. బట్ మనము సరిగా నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసిన కార్యం అందరూ చేస్తాడు దేవుడు. అందుకనే దావీదు ఎంతగా హెచ్చించాడు. కారణం దావీదు తపన కృష్ణ అంతా దేవుడి గురించే. మిగతావన్నీ యాక్షన్స్ అవన్నీ తర్వాతవి. ఫస్ట్ దేవుడికి టైం అవుతుంది. దేవుడిని స్తుతించాలి, ప్రార్థించాలి. స్తుతించవలసిన టైంలో స్తుతిస్తాడు, ప్రార్థించవలసిన ప్రార్థిస్తాడు. రాజ్యం పరిపాలన చేయవలసిందే పరిపాలన చేస్తాడు. అన్ని ఒక క్రమబద్ధంగా విధానంలో నేర్చుకున్నాడు. ఈ ఇర్మియా కూడా ఎప్పుడు దేవుడు చెప్పకుండా వేయించాడు. 3 గంటలకు పోయి చెప్పుకోవాలంటే 3 గంటలకు పోయి చెప్పాడు. రాత్రి 10:30 పోయి చెప్పాలంటే 10:30, 12 పోయి చెప్పుకోవాలంటే 12 వాళ్ళు ధూప ఆకాశాన్ని ఎవరు చూడకుండా ఆకాశానికి ధూపాన్ని వేస్తున్నారు. ఆ టైంలో లేదా ఇంకా సంధ్య సమయం రాకముందే చీకటిలో ఈ క్రియలన్నీ చేస్తారు. వాళ్ళు పోయి ఇప్పుడు పోయి చెప్పుకో వాళ్ళకు మీకు చేసేది దేవుడికి ఏ కృత్యంలో దేవుడు చూస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ టైంలోనే పోయి నేను చెప్తున్నాను. చూడండి దేవుని యొక్క విషయంలో ఎంత అలర్ట్గా ఉన్నాడు ఇర్మియా. అందుకనే అంటాడు చూడండి, ఇక్కడ యెరూషలేము వీధులలో చేసినట్టే ఆకాశానికి ధూపం వేయడము అంటున్నారు వాళ్ళు. ఆమెకు పానాత్మను అర్పించు. ఆమెకు మేము ఇచ్చేస్తాం, ఆమెకు ఇచ్చేస్తాం, ఆ మాట వింటామంటే ఈమె ఏం చేస్తుంది? వీళ్ళంతా తుమ్మలో దొక్కేసింది. మరి ఇంతగా ఈమెను ఆనుకొని ఈమెనే మాకు ఉండాలి, మేము వేరే మాట వినాం, ఆమెకు బాగా ఆమెను సపోర్ట్ చేసినందుకు చూడండి ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు. అలాగే మేము ఎప్పుడైతే ఆమెకు ధూపం ఇదంతా వేసామో బాగా ఉన్నాం. మేము మాకేం తప్పలేదు. దేవుని సన్నిధికి లేట్గా వచ్చినా మాకేం కాదు, ఆలస్యంగా వచ్చినా ఏం కాదు, వాక్యం విన్నా ఏం కాదు, వినకపోయినా ఏం కాదు. ఈ రోజు వాక్యం చదువుతా రేపు చదవకుండా ఏం బాగుంది మాకు. అన్నీ ఏం కాలేదు. వీడు నాకు కూడా అట్లా అనుకున్నా. నిన్న నేను పోలేదు, పోనందుకు ఏమైంది? ఏం కాదా, బాగుంది. నేను తొందరగా వేసి వాక్యం చదవకపోయినా కూడా బాగానే ఉన్నా. మనం ఇలాగనే ఉన్నాం.
చూడండి ఇక్కడ వీళ్ళు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఆమెకు పానార్పణం అర్పించము ఏదైనా మేము అలాగ చేసినప్పుడు మాకు ఆహారం సమృద్ధిగా దొరికింది. వీళ్ళకి తిండే కావాలి, వీళ్ళకి కావాల్సిన తిండి, మనకు కూడా కావాల్సిన తిండి, ఉద్యోగము, పనులు, పాట, పిల్లలు, భర్త, ఇంకా అన్ని అవన్నీ కావాలి. కానీ మొదట ఆయన రాజ్యం ఆయన నీతిని పెట్టాలి. మొదట వీళ్ళు ఏమంటున్నారు, ఇదే మాకు బాగుంది అంటున్నారు. మళ్ళీ ఏమంటున్నారు, మేము నువ్వు చెప్పినప్పుడు విని మేము ఆకాశానికి ధూపం వేయగలవు. నువ్వు చెప్పినావు కదా ఉపవాసం ఉన్నామని, ఉపవాసం ఉన్నాం. నువ్వు చెప్పినావు కదా తొందరగా 7 గంటలకి రమ్మని, 7 గంటలకు కూడా వచ్చినాం. మరి మాకు ఏం కలిగింది, ఏం కావాలి, అందుకే వెళ్ళొస్తాం. బాగుంది కదా, మనతోనే మాట్లాడుతున్నాం. వీళ్ళు అదే అంటున్నారు. చూడండి ఇక్కడ ఆమెకు పానాత్మను అర్పింపగలవు, మానినప్పటి నుండి సమస్తము మాకు తక్కువైందంట. ఎంత చిక్కులేదు. అవును కదా, ఇక్కడ 5 నుంచి దేవుడు రప్పించి ఇంత మేలు చేశాడని మర్చిపోయి ప్రజెంట్ పరిస్థితిని చూసుకుంటున్నారు. మనం కూడా ప్రజెంట్ గా మాకేం లేదు, మాకు బాగుంది అనుకుంటున్నారు. అనుకోని విధానంలో కీడొస్తుంది. అప్పుడు అయ్యో బాబాయ్ నమో దేవం అంటే ఏం ప్రయత్నం? దేవుడికి ఇవ్వాల్సిన అంత ఒక క్రమాన్ని ఏర్పాటు చేసి చాలా మంది కరుణాపీఠంలో అప్పుడు రెగ్యులర్ గా వచ్చేవారు. ఎవరైతే రెగ్యులర్ గా రాకుండా మానుకున్నారో వాళ్లకు ఎంత అంటే అంత చెప్పలేను. వాళ్ళకి అది జ్ఞానోదయం కాకుండా నేను ఎందుకు పదే చెప్తున్నాను అంటే, వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా మీరు క్రమాన్ని పాటించండి. ఒకవేళ పెళ్ళై వెళ్ళిపోతే టైం ఉన్నప్పుడు రాడి. హైమావతి ప్రెగ్నెంట్ చిన్న పిల్లలతో కూడా ఎప్పుడు వచ్చినా ఇక్కడికి వస్తూ ఉంది. ఇప్పుడు అసలు ఎప్పుడు వచ్చిందంటే దేవుని సన్నిధికి రాకుండా ఉండే టైమే లేదని ప్రతిసారి. ఇంకా చాలా మంది ఉన్నారు. షారోన్ కూడా ప్రసవ సమయం వరకు దేవుని సన్నిధికి వచ్చింది. అందుకే వాళ్ళకు దేవుడు సుఖమైన ప్రసవం, మంచి ఆశీర్వాదాలు. ఇక్కడ వీళ్ళలాగా మనం ఉన్నామేమో చూద్దాం. సమస్తంలో మాకు తక్కువైందంట. ఎప్పుడు ఆకాశ రానికి దేవుడికి ముందు ఫస్ట్ తయారు చేయకుండా మా ఇష్టానుసారంగా మేము చేసినప్పుడు మాకు అంతా బాగానే ఉంది, ఏం పర్వాలేదు. చూడండి తర్వాత ఏమంటున్నాడో 19వ వచనం. మేము ఆకాశ రానికి ధూపం వేయగా ఆమెకు పానాత్మను అర్పింపగాను, మా పురుషుల సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేస్తున్నామా? ఇనిమే అంటున్నాడు, అమ్మా మీరు చేసే పనంతా మీ భర్తలు తెలుసా? ఎందుకు తెలుసు అంటే భార్య భర్తలు కలిసి తప్పుడు పనులు చేస్తున్నారు అని. అననీయ సఫీరాలు కలిసి దేవుడికి ఉగ్రత తెచ్చుకున్నారు. ఇద్దరు కలిసి తప్పుడు విషయాల్లో ఎప్పుడు భార్య భర్తలు ఏకీభవించదు, మంచి విషయంలో ఏకీభవించండి. ఎంత తేటగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. భార్య భర్తలు దేవుని మహిమపరచాలి, గణపరచాలి, స్తుతించాలి కుటుంబంతో. అందుకే సకల గోత్రములు ఆయన సన్నిధి ఉండును గాక. కీర్తన 122 యెహోవా గోత్రములు అక్కడికి వెళ్ళి గోత్రములతో వెళ్తున్నారు దేవుని సన్నిధికి. మరి మన గోత్రాలతో మనం దేవుని సన్నిధికి వస్తున్నామా? సరే, కనీసం కుటుంబం అంతా ఒక్క మరియమ్మ కుటుంబం మాత్రమే, రమేష్ మరియమ్మ పిల్లలు అందరూ ఆ ఫ్యామిలీ అంతా 50 రోజుల ప్రాంతంలో దేవుని సన్నిధికి వచ్చింది ఫ్యామిలీ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకే ఇక్కడ గోత్రం అన్ని అంటున్నాడు. ఇక్కడ కూడా వీళ్ళు పురుషులతో కలిసి దేవుడికి విరోధమైన పాపం చేస్తున్నారు. చాలా మంది స్త్రీలకు చెడు ఆలోచన వచ్చి అది పురుషులకు కూడా మరి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేస్తున్నారు. అనేక మంది పురుషులు దేవుని భయభక్తి గల వారై ఉన్నా స్త్రీలు చేసే అవివేక కార్యాలకు స్త్రీలు ఏం చేస్తున్నారు? దిష్టి తీయడం, దిగదీయడం, పోయి అక్కడ అది గుమ్మడికాయ కట్టుకో, అది చేయకో, ఇది చేయకో అంటే గుమ్మడికాయలు తెచ్చిస్తున్నారు వాళ్ళకు. ఆడపోయి దర్గాకు పోయి బొరుగులు పప్పు ఇచ్చొద్దాం, చక్కెర ఇచ్చొద్దాం, అది ఇచ్చొద్దాం అంటే పోతున్నారు. వాళ్ళని ఎవరిపించొద్దాం వీళ్ళు అంటారు కూడా మాకు పోయింది అంటారు. మళ్ళీ వచ్చింది, ఇంకా ఎక్కువ వచ్చింది. ఆడ పోయింది అప్పటికి మాత్రం మళ్ళీ వచ్చింది. కారణం ఏంటంటే సైతాన్ని జిమ్మిక్ చేస్తాడు. నీకు పోయినట్టుగా బాగున్నట్టుగా వాడు నీకు క్రియేటివిటీ చేస్తాడు. వాడంతా వాడు ఏం చేస్తాడంటే వాడు అబద్ధపు బోధకుడు. వాడు అబద్ధానికి జనకుడు. నేను రమ్మని చెప్తాడు, నీకు బాగా కొంచెం వెళ్ళపిస్తాడు, తర్వాత నేను కిందికి దిగపడేస్తాడు. ప్రేమతో నీతో మాట్లాడినట్టు ఉండాలి, తర్వాత వంచిస్తాడు. అది కపట ప్రేమ. దేవుడికి నచ్చదు అట్లాంటిది. ఇక్కడ వీళ్ళ పురుషుల కుటుంబం అంతా కూడా దేవుడికి విరోధమైన పాపం చేస్తూనే ఉన్నారు. ఇరిమియా ఆ స్త్రీ పురుషులందరితో అనగా తమకు అట్లు ప్రత్యుత్తరం ఇచ్చిన వెంటనే ప్రత్యుత్తరం ఇస్తారు. ఇంకా ఆగరు. మేము అట్లా కాదు, మేము ఇట్లా కాదు, వాళ్ళు అట్లా, వీళ్ళు ఇట్లా, వెంటనే వాళ్ళ తప్పును అస్సలు ఒప్పుకోరు. మళ్ళీ వేరే వాళ్ళ మీద తప్పులు చెప్తున్నారు. వెంటనే ఇరిమియాకి ఎంత గుండె పగిలిపోయిందో.
వీళ్ళ బాధ కోసం నేను చెప్తే మళ్ళీ వెంటనే వీళ్ళ తప్పులు సమర్థించుకుంటున్నారు. చూడండి, యూదా పట్టణంలోను యెరూషలేము వీధుల్లోనూ మీరు మీ పితరులను మీ రాజులు, ఒకరు కాదు, మీరు చేసినారు, మీ పితరులు చేసినారు, మీ రాజులు మీ అధిపతులను దేశ ప్రజలను ధూపం వేసిన సంగతి యెహోవా జ్ఞాపకం చేసుకోలేదా? ఇక్కడ ధూపం వేసినారు. దేవుని మందిరంలో మీరు చేసే అవినీతి, అక్రమం, దౌర్జన్యం, మీరు చేసే బలత్కారం, మీరు దేవునికి విరోధంగా ఒక క్రమం దేవుడు మందిరంలో నియమం చేస్తే ఆ క్రమాన్ని మీరు బ్రేక్ చేస్తే దేవుడు ఊరుకుంటాడా? పితరులు మిషనరీస్ ఒక క్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ క్రమాన్ని పితరులు వేసిన పునాది రాత్రిని తీసివేయకూడదు అని వాక్యం చెప్తాం. మరి పితరులు వేసిన పునాది రాత్రి ఎందుకు తీసేస్తున్నారు? దేవుడు నామం గణపరచాలి. ఒకప్పుడు నేను చెప్పాను, పునరుద్ధానం రోజు ఖచ్చితంగా ప్రభు వల్ల ఇవ్వాలని చాలా సాధించారు. నాన్న ఉన్నప్పుడు కూడా ఇచ్చేవారు. ఇవ్వకూడదు అని పోయిన 3 సంవత్సరాల్లో గొడవలు చేసినారు. నేను మేలక్క చెప్పినప్పుడు. మరి ఈరోజు పునరుద్ధానం ఇచ్చినారు. అంటే ఒక్కొక్కసారి ఒక విధానంలో దేవుడు ఊరుకోడు. ఒక క్రమాన్ని ఏదైనా ఖచ్చితంగా పునరుద్ధానం రోజు ప్రభు వల్ల తీస్తారు. జాన్వరి అప్పుడు కూడా, జాన్వరి ఫస్ట్ కూడా చాలా సంఘాలు ఇస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు ప్రతి వారం ఇవ్వాలి, ప్రతి ఆదివారం మన ప్రభు బలలో పాలు పొందాలి. కానీ అలాగ చేయటం లేదు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ. అందుకనే మీరు ఒక్కడే కాదు, మీ పితరులు అలా చేశారు, మీ పెద్దలు అలా చేశారు, మీ రాజులు, మీ అధిపతులు కూడా అలాగే చేసిన వాళ్ళలో కింగ్ సొలొమోన్ కూడా ఉన్నారు. కింగ్ సొలొమోను దేవుడికి విరోధమైన విధంలో దేవుడు అంతగా హెచ్చించి జ్ఞానాత్మకం నింపి ఆ ముందు రాజుల కంటే తర్వాత రాజుల కంటే లేని ఘనతను, జ్ఞానము, వివేకాన్ని, సమృద్ధిని ఇస్తే విజయాన్ని కూడా ఎప్పుడు ఎవ్వరు కూడా ఈ యొక్క కింగ్ సొలొమోన్ పైన విజయాన్ని పొందుకోలేదు. అందరు రాజులతో సమాధానం పడ్డాడు, మంచిదే. కానీ ఏ సమాధానం అది అంటే దేవుడికి విరోధమైన విధానంలో సమాధానం. అన్ని స్త్రీలను వివాహం చేసుకొని దేవుడికి విరోధమైన విధానంలో పాపం చేశారు కాబట్టి దేవుడి ఉగ్రత గురైపోయాడు సొలొమోన్ రాజు. తద్వారా తన కుమారుడు కూడా దేవుడికి విరోధంగా 2 భాగాలు అయిపోయాయి. అక్కడ రాజ్యము 2గా విభాగింపబడడానికి కారణం రెహబాము. రెహబాము ఎవరు? అందరు గట్టి చెప్పాలా? సరిగా చదువుదానే రోజు మనకి బాగా గుర్తుంది. రెహబామును బట్టి దేశము విభాగింపబడింది. కారణం ఏంటంటే అక్కడున్న యవనుల యొక్క అక్రమమైన ఆలోచనలో దౌర్జన్యం, బలత్కారం, ఎవరైనా చెప్పింది చేశాడు రెహబాము. అవును, పూర్వీకులు మనకి ఇలా చెప్పారు, అలా చేద్దామని చెయ్యలేదు. దావీదు నడిచిన మార్గంలో నడవలేదు. సొలొమోను దావీదు నడిచిన మార్గంలో నడిచాడు. చాలా మటుకు చివరిన పడిపోయాడు. అదంతా మొదట ఉన్న నీతి అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. నువ్వు ఎన్ని రోజులు ఆత్మీయ స్థితిని కాపాడుకొని చివరిలో ఒకవేళ ఈ రోజు నేను చనిపోతాను అనుకున్నప్పుడు ఈ రోజు నేను దేవుడి విరోధంటే అదే లెక్కలోకి వస్తుంది. అందుకే ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి మాత్రమే శిక్షా విధియు లేదు. అది ప్రతిరోజు ఒక క్రమంలో మనం ఉన్నప్పుడు క్రమాన్ని బ్రేక్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వీళ్ళు ఆ మాట మాట్లాడుతున్నారు. అప్పుడు ఆహాబు కూడా దేవుని భయభక్తి గలవాడే, కానీ భార్య యెజబెల్ని బట్టి అనేకమైనటువంటి అబద్ధ ప్రవక్తను పోషించాడు. తద్వారా ఏమైంది? భయంకరమైన ఉగ్రత, వాళ్ళ వంశమే నాశనమైపోయింది. దేవుడికి విరోధమైన పాపం, అసలుగా దేవుడికి విరోధమైన పాపం చేయడం బట్టి స్త్రీలు చాలా మంది తాము చేయడమే కాకుండా తమ పురుషులను కూడా పాపంలోకి నడిపించారు. అందుకని ఇక్కడ తేటగా ఇరవై మాట్లాడుతున్నాడు. గతంలో వాళ్ళందరూ ఇలా చేశారు కదా, చేసి ఏమైంది? వాళ్ళకు మంచి జరిగిందా ఏమైనా? అవి మీకు తెలుసు కదా. తెలిసి కూడా మళ్ళీ ఇలాగా మీరు ఎందుకు స్త్రీలు పురుషులు కలిసి ఇలాగా ఏకీభవిస్తున్నారు? ఒకవేళ నీ భర్త తప్పు చేస్తే నువ్వు సరిగా ఉండు, నీ భార్య సరిగా తప్పు చేస్తే నువ్వు సరిగా ఉండి దేవుని దగ్గరికి రా. నీ ప్రవర్తన బట్టి నీ భార్య మార్చబడుతుంది, నీ ప్రవర్తన బట్టి నీ భర్త మార్చబడతాడు. నీ భర్త మారటం లేదు, నీ భార్య మారటం లేదంటే బట్ నీ ప్రవర్తన సరిగా లేదు. నువ్వు మరి దేవుని బిడ్డమని చెప్పుకున్నావు కదా, దేవుడికి మరి దేవుడికి లోబడుతున్నానని చెప్పినప్పుడు దేవుడికి లోబడే వాళ్ళకు ఖచ్చితంగా మిగతా వాళ్ళు కూడా లోబడతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ భార్యలు దేవుడికి లోబడడం లేదు, భర్తలను కూడా తమ వైపు ఆలోచిస్తున్నారు. ఈ భర్తలు కూడా దేవుడికి లోబడడం లేదు, తమ భార్యకు చెప్పినట్టు విధేయతగా
ఉన్నారు. పాపంలో ఏకీభవించిన భార్యాభర్తలకు అననీయ సభ్యులకు ఏ శిక్ష వచ్చిందో అదే శిక్ష వీళ్ళకు రాబోతుంది. అందుకనే అంటున్నాడు. తర్వాత మనం చూస్తే ప్రసంగి 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. ప్రసంగి 12:2. తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను బాల్య దినములందే అంటే ముందే నీ కీడు రాకముందే భయపడి దేవుడికి లోబడు. ఎన్నిసార్లు గమనించా వినని వాడిని వదిలేసాడు దేవుడు. అక్రమం చేసేవాడిని చేయమని చెప్పు. అపవిత్రంగానే ఉండాలి. పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులుగా ఉండాలి. నేను కూడా అదే కోరుకున్నా. ఎందుకు వాళ్ళు చెప్పినా విన్నప్పుడు ఎందుకు చెప్పాలి వాళ్ళకి? ఎంత చక్కగా ఇక్కడ కాకముందే ఇలాగ జరగకముందే నువ్వు జాగ్రత్త పడే ఉన్నాడు దేవుడు. లేదు నేను జాగ్రత్త పడా, నా ఇష్టం అంటే నీ ఇష్టం. నీ ఇష్టం ఏమైతుంది ఇక్కడ తర్వాత మనం చూద్దాం. యెషయా 51:4. యెషయా 51:4. నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము దేవుని దగ్గర నుంచి వెళ్ళగలుగుతుంది. ఇర్మియా దగ్గర నుంచి కాదు. వీళ్ళు అనుకున్నారు ఇర్మియా దగ్గర నుంచి. దేవుని దగ్గర దేవుడు చెప్తున్నాడనే భయం నీకుంటే, దేవుడి రాత్రి నీతో మాట్లాడాలని భయం ఉంటే భయంతో వణికి దేవుని సన్నిధికి సరిగా వస్తాము. భయం భక్తి లేకపోతే మనిషినాడు. ఒక క్రమం అనేది లేకపోతే అక్రమమే. చూడండి ఎంత చక్కగా ఇక్కడ చెప్పినాడు. కీర్తన 39:3. కీర్తన 39:3. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానిస్తే మంట ఉంటున్నాడా అంటే అర్థం ఏంటి? దావీదుకు గుండె పగిలిపోతుంది వాక్యం జరుగుతుంటే. మార్పు వచ్చేస్తా ఉంది. మరి మార్పు వస్తుందా? నీకు వాక్యం వింటుందా? అయ్యో నేను చేసిన తప్పని పశ్చాత్తాపడుతున్నాం, అసలు పశ్చాత్తాపం లేదు, ఇంకా వేరే విధానంలో మాట్లాడతాం. పశ్చాత్తాపం పక్క పెడితే కవరింగ్ చేసే విధానంలో ఉంటాం. నా గుండె నాలో మంచుంది. రాహబు విన్న వెంటనే బ్రతుకు మార్చుకుంది. చూడండి, ఆలస్యం చేయాలి. వెంటనే అక్కడ వాళ్ళు చెప్పారు, రేపు సమానం దూరం వస్తాడమ్మా, ఈ రోజే వివరణ తీసుకుంటే ఆ రోజే అందరినీ పిలిచేసుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మారిన వెంటనే పక్కన వాళ్ళు మార్చాలని చూస్తున్నాడు. రెండవదిగా మారడానికి కారణం యేసయ్య యొక్క వాక్యం. నువ్వు నేను కాదు. నేను వాళ్ళని తీసుకొచ్చినా, వీళ్ళని తీసుకున్నా, ఎవరు తీసుకొచ్చినా కూడా దేవుడు వాళ్ళలో ప్రేరేపణ చేస్తేనే వస్తారు. వాక్యము వాళ్ళలో పనిచేసి ప్రజెంట్ చేసి తీసుకొస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రెండవదిగా బ్రతుకు మార్చుకున్నాడు కాబట్టి ఆ యొక్క వ్యక్తిని గద్దిస్తున్నాడు. ఏదైతే వాక్యం అతనిలో నాటింది కాబట్టి అతనికి మార్పు వచ్చేసింది. తర్వాత మనం చూస్తే ఇక్కడ వీళ్ళకైతే మార్పు రాలేదు. ఎంత బాగా మాట్లాడుతున్నారు. యూదా పట్టణంలోను యెరూషలేం వీధులలోను మీరును మీ పితరులను మీ రాజులను మీ అధిపతులను దేశ ప్రజల ధూపం వేసిన సంగతి జ్ఞాపకం చేసుకోలేదా అన్ని ఆయన చూస్తూనే ఉంటాడు. ఓ మీరు వేరే వాటికైతే ఎంత ఇదిగా ఆసక్తితో పెడతారు, కానీ నామ సన్నిధి అంటే ఎంత నిర్లక్ష్యమా, ఎంత బాధపడతారు. ఈ ఊపిరి ఈ రోజు మనం బ్రతికామంటే దేవుని కృప. వాళ్ళు ఎవరో చనిపోయినారన్నారు. వాళ్ళు అనుకున్నారు చనిపోతారని, అనుకోలేదు. ఎప్పుడు ఎవరు ఏమైపోతామో తెలియదు, కానీ మనం ఉన్నాం కాబట్టి గర్వం. ఎప్పుడో జరుగుతుంది. ఎంత నిర్లక్ష్యం అసలు. దేవుడు ఊరుకుంటాడా? జ్ఞాపకం చేసుకున్నాడంట. దేవుడు జ్ఞాపకం చేసుకొని సమయం చూసి వారి పైకి ఉగ్రత వచ్చింది. సమయం చూసి కింగ్ సొలొమోన్, అలాగనే ఆహాబ్, అలాగే యెజబెల్, అలాగనే అతల్య, అలాగనే షిమీని దావీదు క్షమించాడు, కానీ దేవుడు క్షమించలా. అనుకోకుండా ఉగ్రత. అబ్షాలోము దావీదు ఒకవేళ క్షమించినా దేవుడు క్షమించలా. అనుకోలేదు చస్తాడని అబ్షాలోము విరవేగా నేను రాజును, నా ఇష్టం తరగేస్తే దాడినే చంపబడేస్తే నేనే రాజు అవుతా అనుకున్నాడు. తండ్రి పైన హెచ్చించుకున్నాడు. అభిషిక్తుడి పైన హెచ్చించుకుంటే ఎప్పుడూ మన బ్రతుకులు సరిగా ఉంటాం. ఇక్కడ అభిషేకించి
గాలి దిగడం నుంచే ప్రత్యేకించి ప్రతిష్ఠించి పంపిన యిర్మీయాను సామాన్య మానవులుగా వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు. అందుకే దేవుడికి కోపం వచ్చింది. అదే కదా ఆయన మనసులకు వచ్చను, యెహోవా మీ దుష్ట క్రియలను చూచి మీరు చేయు హేయ కృత్యములను ఎంచి ఇక్కడ సహింపలేదు. కొంతకాలం ఉండదు, విరమించినాగా ఉండు. ఎంతవరకు ఎప్పుడో ఒకసారి హఠాత్తుగా వస్తారు, గాదిగా గుండె పెళ్ళలో ఏం ప్రయత్నం. ఇప్పుడు నమోదీవం అని కొట్టుకుంటే ఏం ప్రయత్నం? ఎన్నిసార్లు చెప్తాను నేను, రండి ప్రాంతాలు ఫెలోషిప్ మర్చిపోవద్దు. నెలకొకసారి రండి అంట కొంతమంది. వేరే వేరే ఊళ్ళో కదా మీరు వస్తారు కదా గుడులకు, నెలకొకసారి రండి. ఎలా మర్చిపోతారు దేవుడు చేసిన మేళను? మీరు పెళ్ళిళ్ళు కాలేదని చెప్పి గట్టిగా ఏడుస్తారు. పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇలా అయిపోయింది. మళ్ళీ పిల్లలు ఉన్నారంటారు, పిల్లల కోసం వస్తారు, పిల్లలు ఉంటారు, మళ్ళీ రాదు. దేవుడు ఇవన్నీ చూస్తున్నాడా? తేటగా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇది వరుస క్రమంలో వచ్చినటువంటి లేఖన భాగం. మనకు ఉద్యోగం వచ్చిందని దేవుడికి దూరం కావడం, పెళ్ళయిందని పిల్లలు లేరు, ఇలాగా మన అవసరంతో మాత్రమే మనం వస్తాం. అవసరం లేనప్పుడు రా, మన ఇష్టం ఎప్పుడంతా ఎప్పుడు వస్తాం. చూడండి ఎంత తేటగా ఇక్కడ, మీ దేశము పాడుగాను అందుకే సహింపలేకపోయినాడు కాబట్టి నేనున్నట్టుగా నేడు ఈరోజు ఎవరైతే దేవుడికి భయపడి దేవుడికి ఆలోచిస్తే వాళ్ళకి నేడు ఘనమైన విషయం వచ్చింది. వాళ్ళు అనుకోలేదు. స్కూల్ మాస్టర్ అఖిల్ అన్నాడు, అస్సలు మేము సంతోషం టీచర్ అన్నాడు. స్కూల్ మాస్టర్ వచ్చింది, ఇంకా దేవుడు ఉన్నత స్థాయిలో. అప్పుడు వాళ్ళక్క వచ్చింది. వాళ్ళక్క ఒకరోజు ఇక్కడ మా నాన్న బర్త్డే అనుకుంటా ఫెస్టివల్ అప్పుడు వంట అక్కనే వేసింది. ఎవరు వేస్తున్నారంటే గురిపాల నుంచి అక్క వచ్చింది. మిగతా అక్కడ కూడా ఉన్నారు, కరోనా కూడా వేసింది అనుకో. కానీ మెయిన్గా మళ్ళీ ప్రార్థనకు వచ్చినప్పుడంతా వస్తుంది. ప్రార్థన చేయించుకొని పోతుంది. పిల్లల కోసం, కొడుకు కోసం కూడా చేయమని చెప్పింది. ఎందుకు నేను చెప్తున్నా అంటే దేవుని యొక్క భయం ఉండేవాళ్ళు ఉండలేదు. అలా దేవుని ఆత్మ మనకు నడిపించేస్తుంది. ఆమెకి ఎన్నో పనులు, పెద్ద సంసారం, కానీ ఎంత ఇదిగా సమర్పణ అంటే అది. వాళ్ళు ముందే వాళ్ళకు ఇది మాకు స్కూల్ మాస్టర్ వస్తుందని వాళ్ళకి తెలియకముందే దేవుని సమర్పణ. ఎమ్మెల్యే మాకు వాళ్ళ పాపకు ఉద్యోగం వస్తుందని తెలియదు, మొన్ననే పాస్ అయింది అనుకున్నారు. కానీ ముందే సమర్పణ, నెలకు ముందే సమర్పణ. దేవుడు కూడా ఊరుకోడు. రోషం గల దేవుడు. అమ్మ నాకు సమర్పిస్తే నేను ఊరుకుంటానా? నేను సత్యంగా రోషం గల దేవుడు. వెంటనే కాలే. నా జీవితంలో కూడా అలా చాలా జరిగాయి. చాలా అయింది అన్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా దేవుడు నా మహిమ నేను చేసినట్టే వెంటనే దేవుడు నాకు మళ్ళీ సహాయం చేస్తాడు. చూడండి, మీ దేశము ఎందుకు అంటే దేవుని విరోధంగా ఉన్నారు కాబట్టి నేను ఉన్నట్లుగా మీ దేశం పాడుగాను, ఎడారిగాను, శాపాస్పదంగాను, నిశ్చలంగాను ఆయన చేశారు. 4 విషయాల్లో మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించండి. మీరు పాడుగా ఉన్నారా? మీ బ్రతుకులు ఎడారిగా ఉన్నాయా? మీ కుటుంబం శాపంతో నింపబడిందా? మీ కుటుంబం నిశ్చలంగా అంటే ఏం చేస్తున్నామో తెలియదు, ఎందుకు బతుకుతున్నామో, ఎందుకు ఉంటున్నామో, ఏం తింటున్నామో, అశాంతి. కుటుంబం అంతా అశాంతి, నెమ్మది ఉండదు. అదే నిర్జనము అంటే. ఎడారి లాంటి బ్రతుకులు, ఎడారి లాంటి ఈ 4 మళ్ళీ మీరు ధ్యానం చేసి ఎందులో ఉన్నారో తెలుసుకొని, తప్పు తెలుసుకొని, పశ్చాత్తపడి దేవుని సన్నిధికి పరుగులండి. అప్పుడు దేవుడు కూడా పరుగున వెంటనే అసలు ఎంత ప్రేమ అంటే దేవుడికి చెప్పలేదు. ఈ రోజు నేను దేవుని కోసం ఏదైనా చేసినా అంటే మరుసటి రోజే వచ్చేస్తుంది. మరుసటి రోజే, మళ్ళీ 1 నెల కూడా కాదు, నెల వరకు కూడా అవసరం లేదు. అంత రోషం గల దేవుడు. ఒక్కొక్కసారి మరుసటి గంటనే వస్తుంది. నేను ఎవరికైనా ఆపరేటింగ్ పంపించిన 1 గంటకే నాకు మళ్ళీ నేను పంపించిన దానికి 200, ఒకసారి 300, 10 ఒకసారి 100 కూడా వస్తాయి. ఎంత గొప్ప దేవుడు! నేను అస్సలు అనుకోనే. ఒకసారి కొంచెం దాంట్లో ఉండిలే అనేసి నేను పంపిస్తాను. చాలా అఖిల్ చెప్తుందా, బ్యాంక్ తక్కువ ఉంది, అఖిల్ ఉంటుందా, మళ్ళీ వెంటనే ఉందిలే ఇప్పుడు అని. అప్పుడే అదేది ఆ డ్రమ్స్ అప్పటికే అయిపోయింది. నేను ఇంకా చదువుకి ట్రైన్ చేస్తున్నా. చల్లే పెట్టిద్దా అన్నాడు అబ్బాయి, రేపైనా అంటే నేను చేస్తాను. ఆ గంటకి నాకు మళ్ళా 3000 వేరే వాళ్ళు పంపించిన. వెంటనే అఖిల్ వచ్చేసింది, నేను పంపుతున్నాను. అప్పటికే అంటే పొద్దున పోయినాడు అఖిల్, సాయంత్రం లోపల అమౌంట్ సరిపోయింది. హల్లెలూయా.
ముందు అంతా మైండ్ అంతా పడ్డదా సాయంకాలం కదా అక్కడికి వెళ్ళి అంత లోపలే ఎంత రోషం దేవుడికి. నేను అట్టింటే అంటున్నా, ఇంత అమౌంట్ సరిపోతే లేదు అట్టి వద్దులే ఇప్పుడు ఉంటే అవి తీసుకున్నా 2 మైకులు తీసుకొని అవి మాత్రం తీసుకున్నాను. ఇంకా వచ్చినా కదా మేడం ఎక్స్పోర్ట్ చేసేదేమి అన్నాడు. అన్నీ కాంటెస్ట్ అయిపోయినాయి దేవుడు. ఎక్కడెక్కడ పెట్టినారంటే వెతికినా, ఎక్కడెక్కడ పెట్టినా అన్నీ తీసి పెట్టినా మొత్తం వచ్చేసింది అమౌంట్. హల్లెలూయా హల్లెలూయా. ఎంత కనికరం గారు తండ్రి. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఈ రాత్రి కాల సమయం ఆయనకు నువ్వు ఇచ్చే సమయం, నువ్వు చేసే ధ్యానం, నువ్వు ఎంత చదువుతావో. అక్కడ దినకరణ అంకులు అయితే ఎంత ఎక్కువగా వాక్యం చదువుతావో అంత బ్లెస్సెడ్ ఆయన. ఎవరితో మాట్లాడాలి మీకు తెలుసో తెలియదు. ఎవరితో మాట్లాడాలి. ప్రేస్ కూడా ఇంటికి వచ్చిన వాళ్ళకి అసలు చేయరు. అక్కడ క్యాంపస్లో మాత్రమే ప్రేర్ చేస్తారు. ఇంటికి వచ్చినా కూడా మీరు టైం అక్కడికి రన్ చెప్తారు, కానీ ఇంటి దగ్గర క్యూ నిలబడుతుంది. అవునా కదా? ఎవరి ఇంటి దగ్గర అయితే ప్రేర్ చేయడం. మీరు కాబట్టి కనుక్కోండి. ప్రేయర్ ఫెలోషిప్లో మాత్రమే అది ప్రార్థన కవర్ ఉంది. అక్కడ టైమింగ్స్ ఉన్నాయి, రాస్తుంటాయి టైమింగ్స్. నేను రాలేదు కానీ మీకు 100 సార్లు ఎప్పుడైనా కూడా ఎప్పుడు పడితే అప్పుడు లేదు చేయకుండా చదువుక ప్రార్థన. నేను ధ్యానిస్తూ ఉంటా, దేవుడు నాతో మాట్లాడుతుంటాడు. అప్పుడు నేను దేవా నువ్వు మాట్లాడేది, నువ్వు కొంచెం మౌనంగా ఉండు. వాడు ఎవరు వచ్చినారు, నీకంటే మినిస్టర్లు వచ్చినారు, నేను పోయి కలెక్ట్ చేయాలా అన్నారు. ఎందుకు? వాళ్ళ ఎక్కడి నుంచో వస్తే అది వేరే కదా. నేను మళ్ళీ చెప్తున్నా, వేరే ఊళ్ళో నుంచి వస్తే కూడా నేను క్షమించమని చెప్తాను దేవుడికి. ప్రభా వేరే ఊళ్ళో నుంచి వచ్చినా వాళ్ళకి తెలియదు అని వచ్చి వాళ్ళని రమ్మని ప్రేర్ చేసి పంపిస్తాను. ఇదే ఊళ్ళో ఉండి ఇక్కడ అన్నీ తెలిసి కూడా మన ఇష్టానుసారంగా చేస్తే దేవుడికి క్షమించాలి అంటే అక్కడ నువ్వు శోధించబడుతున్నావు, నన్ను శోధిస్తున్నావు. అందుకే శోధించండి అండి. దేవుని శోధిస్తే ఎప్పటికీ ఆశీర్వాదం కాదు. రోజు జరుగుతుంది కదా, వేరే ఊళ్ళకి పోకుండా గూడుల్లో ఇంత అవకాశం దేవుడిచ్చాడు. 7 నుంచి 9 వరకు ప్రతి రోజు ఉంటుంది. ఈ టైంలో ఎంతమంది రావచ్చు కదా, ప్రార్థనకు రాదు, వాక్యం వినాలి. ఒక 2 నిమిషాల ప్రార్థన, ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయమా అంటుంటారు. ఎట్లా వస్తాయి ఆశీర్వాదాలు? దేవుడికి సమయం ఇవ్వాలి కదా. ఒక వాక్యం చెప్పాలంటే ఎంతసేపు ప్రిపేర్ కావాలి. చాలా మంది బిడ్డలు అదే ప్రిపరేషన్ కావాలి అంటుంటారు. ఈరోజు రక్తం చెప్తారు అనుకున్నాం, కొంచెం అలసటగా ఉన్నట్టు జరగక సర్లే టైం ఇద్దాం అనుకున్నాను. ధ్యానం చేయకుండా మన వాక్యం చెప్పలేము. ఏమనుకుంటున్నాను? ప్రతిరోజు మనం చాలాసార్లు అంటది అక్క, ఒక్కొక్కసారి 3 మెసేజెస్ ఇస్తుంది, ఎప్పుడు ధ్యానిస్తుందో ఏమో. నేను ఒకరోజు వాక్యం చెప్పాలంటే 1 వారం అక్కడ పడుతుంది. కారణం ఏంటంటే నేను ఎవరితో ఎక్కువ మాట్లాడాలి, దేవుడితోనే మాట్లాడాలి. అందుకే ఎవరన్నా ఏమన్నా అనుకుని నాకు అవసరం లేదు, నాకు నా దేవుడు మాత్రమే. హల్లెలూయా హల్లెలూయా. కొన్నిసార్లు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. మాకు చెల్లెనింది నిన్ననే 4 సార్లు చేస్తుంటాను. లిఫ్ట్ చేసింది, నేను ఎత్తుకోలేదు. తర్వాత చెప్పిన లేదమ్మా నేను ఎడిటింగ్ పెట్టుకుంటాను, ఆ టైంలో నేను లిఫ్ట్ చేయను అని చెప్పిన. ఇక తర్వాత సర్లేక నువ్వు రా ఒకసారి అని చెప్పింది. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగాక. ఇలాంటి కావాల్సిన దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇస్తే నువ్వు అడగకముందే దేవుడికి వెంటనే వస్తాడు. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థన. మన మధ్యలో ఉన్న రాజన్న మనలో ప్రార్థన నడిపిస్తారు. ఇది చిన్నారే